హాయ్ అండి. పచ్చిశనగపప్పుతో పప్పుచారు ఎలాగో చూద్దాం. నేనైతే చిన్న గ్లాస్‌తో పచ్చెనపప్పు గంట ముందే నానబెట్టుకున్నాను. 3 విజిల్లేసి దాన్ని మెత్తగా రుబ్బుకొని మిక్సీలో పక్కన పెట్టాను. దానికి పెద్ద నిమ్మకాయ సైజు అయితే గనక నేను చింతపండు తీసుకున్నాను. దీనికి తాలింపుకి టేస్ట్ ఇచ్చేది జీలకర్ర, వెల్లుల్లిపాయ, హాఫ్ టీ స్పూన్ ధనియాలు, దాన్ని పేస్ట్ చేసి పక్కన పెట్టాను. బాండీ పెట్టాను. 3 గరిటెల ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి దాంట్లో కొంచెంగా జీలకర్ర నేను రుబ్బుకున్నాను కదా, ఆ పేస్ట్ కూడా వేశానండి. కరివేపాకు వేసి మంచిగా ఇంగువ వేశాను. అదంతా మగ్గిన తర్వాత టమాటా, ఆనియన్ను, పచ్చిమిర్చి, బెండకాయ, వంకాయ ఆప్షన్ ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇదంతా మగ్గిన తర్వాత మిక్సీ పట్టుకున్న పచ్చిశనగపప్పుని, చింతపండు గుజ్జు తీసుకున్నాను కదా ఇందాక వాటర్, అవి కూడా చింతపండు నీళ్లు, కరివేపాకు, కొత్తిమీర, ఎండు కొబ్బరి పొడి వేసి 10 నిమిషాలు హై ఫ్లేమ్లో మరగబెట్టుకుంటే టేస్టీగా ఉండేటువంటి శనగబేడల పప్పుచారు టేస్టీగా ఉంటుందండి. సూపర్గా ఉంటుంది. దీని కాంబినేషన్ ఆమ్లెట్ అయినా, వడియాలైనా, చల్లమిరపకాయలైనా సూపర్గా ఉంటుంది.